తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మీటింగ్ జరుగుతోంది. పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపైనే కీలక చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ మీటింగ్ లో డిస్కంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి రైతు డిస్కం అమలు చేయాలనే భావనలో ఉంది ప్రభుత్వం. దీనిపై కూడా చర్చించనున్నారు మంత్రులు. అలాగే విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపుపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగంపై డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పంటల మార్పిడి దిశగా రైతులకు యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నారు. మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి విచారణకు నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. కేబినెట్ సమావేశంగా కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి చారి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. సచివాలయంలోని 6వ ఫ్లోర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి 12 మంది మంత్రులు హాజరయ్యారు. 3 మంత్రులు ఈరోజు హాజరయ్యారు. ఇందులో వ్యక్తిగత కారణాల వల్ల 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, అదేవిధంగా అజరుద్దీన్ ఈ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. మొత్తం 15 అంశాల ఎజెండాగా కేబినెట్ సమావేశం కొనసాగుతుండగా ఇందులో ప్రధానంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ధాన్యం కొనుగోలుతో పాటు ఇటు ధాన్యంకు సంబంధించిన గోదాములు, గన్ని బ్యాగులు, ధాన్యం నిలువలు ఏ విధంగా చేయాలనే అంశాలపైన ఒకవైపు కేబినెట్ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో విద్యుత్ సంబంధించిన డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వీటితో పాటు ఈ డిస్కంల బకాయిల చెల్లింపు, కొత్తగా రైతు డిస్కం సంబంధించిన అంశాలు, దానికి తదుపరి గైడ్ లైన్స్కు సంబంధించిన విషయాలపైన ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దీంతో పాటు తెలంగాణలో గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమ మైనింగ్ సంబంధించిన విషయాలపైన కూడా ఇందులో ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. ఈ అక్రమ మైనింగ్లు జరిగినట్టుగా ఇటు ప్రతిపక్షాలు, ప్రభుత్వం మధ్యలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఈ అక్రమ మైనింగ్లు ఎక్కడ జరిగాయి, వాటి వివరాలు ఏంటి, దీనిపైన సిబిసిఐడి విచారణకు ఆదేశించాలని కూడా ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే కేబినెట్ సమావేశంలో చర్చించి ఈ కేసును మైనింగ్ సంబంధించిన కేసును సిబిసిఐడికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా వీటితో పాటు ఇక విద్యార్థులకు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకము అమల్లోకి తేవాలని, అదేవిధంగా స్కూళ్లలో విద్యార్థులకు పొద్దుట ఉదయం విజయ డైరీ పాలను అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇందిరమ్మ ఇల్లు ఈ జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇల్లు 2వ దశ పంపిణీకి సంబంధించిన ఏదైతే నియమ నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వం సూచించిందో దానికి అనుగుణంగా ఈరోజు ఆ నియమ నిబంధనలపైన ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇక ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు సంబంధించిన అంశంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. మరొక వైపు జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు నిర్వహణకు సంబంధించి కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఏ విధంగా ఆ వేడుకలను నిర్వహించాలనే దానిపైన కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకొని డైరెక్షన్స్ చేయబోతున్నారు అధికారులకు. అదేవిధంగా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఇటు పెట్రోల్, డీజిల్ కొరత, అదేవిధంగా గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఒక పొదుపు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వంలో ఈ వీటికి సంబంధించి ఒకవైపు పెట్రోల్, డీజిల్ తగ్గించి వినియోగించేందుకు అవసరమైన విధంగా అంటే ప్రభుత్వ వాహనాలను ఈవీ వాహనాలుగా మార్చి కొన్నిటిని ముందస్తుగా చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఇంకా సోలార్ విద్యుత్కు సంబంధించిన అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరొక వైపు పొలిటికల్ అంశాలపైన కూడా ఈ మంత్రివర్గంలో అంతర్గతంగా చర్చించి వాటిపైన కూడా భవిష్యత్తులో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమయ్యే వ్యూహరచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.